ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక నూతన దినములో ప్రవేశపెట్టిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు. రండి, ఉదయకాల సమయంలో ప్రభు మాటలు ఆలకించున్నట్లుగా, ఆయన కార్యాలు మన జీవితాలలో గుర్తించున్నట్లుగా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మనలను మనం ఆయన చిత్తానికి అప్పగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. నీ కృప కలిగిన నామములో ప్రభువా మమ్మల్ని మీరు దృష్టించండి. మాతో మాట్లాడండి. నన్ను మమ్మల్ని బలపరచండి. మీ ఆత్మచేత విని వారందరినీ నన్ను కూడా ప్రభువా మీరు అభిషేకించండి. నీ పరిశుద్ధాత్మ కార్యాలను ప్రభువా మేము గుర్తించినట్లుగా సహాయము చేయమని యేసయ్య కృప కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము లోకము దాని ఆశ గతించుచున్నది. యోహాను పత్రిక మొదటి అధ్యాయము మనకి 17వ వచనంలో ఈ మాట కనిపిస్తుంటుంది. లోకము దాని ఆశయు గతించును, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము మన పట్ల ఏమై ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించి దాన్ని జరిగించడానికి మనం ఇష్టపడినప్పుడు అది మనకి కష్టమైన, ఒకవేళ నష్టమైన లేదా అనుకూలమైన ప్రతికూలమైన ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని చిత్తము జరిగించినప్పుడు అది మొదట మనకి క్షేమము, తదుపరి దేవునికి మహిమ, ఎదుటి వారికి కూడా అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మాదిరికరంగా ఉండగలిగే పరిస్థితిని మనం చూడగలుగుతాం. ఈరోజు నేను మీ ఎదుట ఇద్దరి గొప్ప వ్యక్తులను నేను పెట్టాలని ఆశిస్తున్నాను. ఒక వ్యక్తి రాజు, రెండో వ్యక్తి మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక నాయకుడు. అతను కూడా, రాజును కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తే. మరి ఇరువురు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారే, కానీ దేవుని చిత్తం పట్ల వారు అడుగులు వేసిన విధానాన్ని వారికి ఎలా ఆశీర్వాదకరంగా మారిందో ఈ దినాలలో మన యొక్క స్వబుద్ధి లేదా స్వచిత్తము అనేది దైవ ఆశీర్వాదానికి మనల్ని దూరం చేసేదిగా కనపడుతుంది. అంటే మన ఆలోచన, మన స్వనీతి అనేది ఇంకా ఈ లోకములో మనం జీవించాలనో, ఈ లోక సంబంధమైన వాటిని సమకూర్చుకోవాలనో, సంపాదించుకోవాలనో, ఇలాంటి ఆశతో ప్రతి మానవుడు కూడా బ్రతుకుతూ ఉంటున్నాడు. కానీ ఈ విషయాలలో మరి మనం ఈ ఇరువురు భక్తులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి దగ్గరకు వచ్చిన దేవుని వాక్కు కావచ్చు, దేవుని వాక్యము ప్రవక్త ద్వారా పంపబడిన మాట కావచ్చు, వారి ఇరువురిని మనం గమనించినప్పుడు వారి జీవితాల్లో జరిగిన సందర్భం బట్టి వారు ఈ లోకం కోసం, ఈ లోకములో ఉన్న ఆశయం కోసం అన్నట్టుగా బ్రతకాలని ఆశించిన రాజు తన యొక్క ముగింపు ఎలా ఉన్నది, ఈ లోక ఆశయాలను చంపుకుని దేవుడిచ్చే అవకాశాల కోసం ఈ లోకాన్ని కాళదనిన మోషే నాయకుడైన అతని యొక్క జీవితము ఎలా ఉన్నదో ఈ రెండు సందర్భాలను దేవుడు మన ఎదుట పెట్టాలని ఆశిస్తున్నాడు. మొదటిగా మనం హిజ్కియా రాజు, యూదా జాతికి లేదా యూదా సంతతికి రాజుగా ఉండటం మనం చూడగలుగుతాము. అతడు యూదా దేశాన్ని పరిపాలన చేసే కాలంలో అతనికి ఒక మరణకరమైన రోగము వచ్చినది. ఆ రోగమును బట్టి తన దగ్గరకు
యెషయా అనే ఒక ప్రవక్తను పంపించి, హిజ్కియా, ఇక నీవు సర్దుబాటు చేసుకో, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ ముగించబడుతుందని ఆ సమాచారం అతని యొద్దకు పంపినప్పుడు, హిజ్కియా దేవుని యెడల భయభక్తులు కలిగిన వ్యక్తి. తన రాజ్యాధికారం మనకు వచ్చినప్పుడు అనేక బలిపీఠములను పడగొట్టి అన్నీ కూడా తన కాలంలో సవ్యముగా దేవుని యొక్క మందిరంలో కార్యక్రమాలను కొనసాగించడానికి హిజ్కియా పూనుకున్నాడు. యథార్థవంతుడిగా జీవిస్తున్నాడు. దేవుని యెడల భయభక్తులు కలిగిన వ్యక్తిగా అడుగులు వేస్తున్నాడు. అలాంటి సమయంలో తనకు వచ్చిన వ్యాధిని బట్టి హిజ్కియాని, ఇక నీవు నీ జీవితం ముగించమని ఆ సమాచారం ఎప్పుడైతే పంపించబడిందో, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మొదటి నుంచి, ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్త అయిన ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణం అవుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవు ఇచ్చి ఉన్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుందునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేయగా. చాలా మంచి మాదిరి. కష్టం వచ్చింది, వచ్చిన కష్టమును బట్టి ఇల్లు చక్కబెట్టుకోమంటే అయ్యా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను అని ఒకసారి దేవునికి జ్ఞాపకం చేసినాడు. విషయాలు తెలియదా అంటే తెలుసు, దేవునికి సమస్తము కూడా తెలుసు. జ్ఞాపకం చేయాలా? ఎందుకంటే ఇంకా లోకమును అనుభవించాలి, లోకాధికారాలను పొందుకోవాలని ఈ తాపత్రయంతో తను ఎలా నడిచినాడో, ఎలా జీవించినాడో ఆ జీవితాన్ని ఒకసారి గుర్తు చేస్తే, 2 కన్నీళ్లు కారిస్తే ఆ కృప కలిగిన దేవుడు మరలా ఏ ప్రవక్త ద్వారా ఆ సమాచారాన్ని పంపించాడో అదే ప్రవక్త ద్వారా పంపించి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. దేవుడిచ్చిన ఆయుష్ను దేవునికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలసబడితే లేదా ఉంచుకోగలిగితే తన యొక్క ముగింపు ఎంతో దేవునికి ఇష్టంగా ఉండేది. అందును బట్టి తన సంతతికి కూడా ఆశీర్వాదకరంగా ఉండేవాడు. కానీ ఆయుష్ పొడిగించబడింది, కానీ ఇచ్చిన ఆయుష్ను, ఇచ్చిన ఆరోగ్యాన్ని దానిని దేవునికి మహిమకరంగా లేకుండా, తన కుటుంబానికి దీవెనకరంగా లేకుండా కొన్ని అవివేకముగా అడుగులు వేసి తన దగ్గర ఉన్న వాటిని శత్రువులకు చూపించి, అందును బట్టి తన కుమారులు బబులోను దేశానికి కొనిపోబడి నవవంశకులుగా చేయబడే స్థితికి హిజ్కియా చేసిన పని కారణం కాబడింది. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించుకుని ఏమైనాడు? దాని యొక్క ముగింపు, పర్యవసానం అనేది ఎంతో కటువుగా, చేదుగా అన్నట్టుగా ఈ మాటలు మనకి హిజ్కియా గురించి రాయబడినట్టుగా మనం చూడగలుగుతాం అన్నమాట. 39వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనంలో, ఆ కాలమందు బబులోను రాజు బలదాను కుమారుడైన మెరెద్బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతిని విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, ఆ బబులోను దేశానికి సంబంధించిన ఒక హిజ్కియా దూతలు వచ్చిన మాటను విని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్తమును కూడా వస్తువులలో వారికి ఏది కూడా మరుగు చేయకుండా చూపించినాడంట. అందును బట్టి అవి వారికి అప్పగించబడే పరిస్థితికి దాపురించింది లేదా సంభవించింది. అలా చేసిన విధమును బట్టే తన ఇంటనున్న సమస్తమును కూడా వారు దోచుకుని వెళ్ళటానికి చివరాఖరికి తన పుత్ర సంతతిని కూడా 7వ వచనం మనం చూసినట్టయితే, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతతి బబులోను రాజు నగరనందు నపుహంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు.
అని చెబితే ఇక ఏమి చేయలేక, అయ్యా నీ మాట చొప్పునే జరుగునుగాక అన్నట్టుగా ఏకీభవిస్తాడు. ఇక్కడ నేను చెప్పే సందర్భం ఏమిటంటే, తనకు ఇచ్చిన దీర్ఘాయుషు తన బిడ్డలకి అది దీవెనకరంగా మలుచుకోలేకపోయినాడు. తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంచలేకపోయినాడు. అదే మోషే జీవితంలో మనం చూసినట్లయితే, మోషే గురించి కూడా 34వ అధ్యాయంలో మనకి మాటలు కనబడతాయి. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం మనం చూసినట్లయితే, మోషే మోయాబు మైదానము నుండి ఎరుకు ఎదుటున్న పిస్గా కొండకు పోయి నెబో శిఖరమును ఎక్కిను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, ఎఫ్రాయిము మనష్షే దేశములను, పశ్చిమ సముద్రమును, యోదా దేశమంతయు, దక్షిణ దేశమును, సోయారు వరకు ఈత చెట్లను, ఎరికో లోయల చుట్టూ మైదానమును అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానముకి ఇచ్చిదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కన్నులారా నిన్ను చూడనిచ్చితిని, కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. దేవుడు ఆ దేశమంతా కూడా చూపించాడు, కానీ నది దాటి నీవు వెళ్ళకూడదు అని ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలియపరిచాడో, దేవుని మాట చొప్పున మోషే చనిపోయినట్టుగా మనం చూడగలుగుతాం. అక్కడ రాయబడి ఉంటే 120 సంవత్సరములు ఈడు గలవాడయుండి, కంటి చూపు తగ్గనివాడుగా, కాలి సత్తువు తగ్గనివాడుగా ఉండి దేవుని మాట చొప్పున చనిపోయేను. మరి మోషే ప్రార్థన చేయలేడా? హిజ్కియాలాగా గోడ తట్టుకు తిరిగి, తనకు కూడా అనుభవం ఉంది. పలుమార్లు ఇజ్రాయేలు తిరగబడినప్పుడు వారి పక్షంగా వేడుకుని దేవుని సన్నిధిలో, దేవా దయచేసి ఎక్కువ పర్యాయం జ్ఞాపకం చేసుకో, ఒకవేళ వీరిని నువ్వు చంపేటట్లయితే లేదా శిక్షించేటట్లయితే నా పేరు జీవ గ్రంథంలో నుంచి తీసివేయమని పలుమార్లు ఇజ్రాయేలు తిరుగుబాటు చేస్తే వారిని బట్టి వేడుకున్నాడు. మోషే తప్పుకో, ఎంతకాలం నేను సహిస్తాను అని, నీలో నుంచి నేను గొప్ప జనాంగమును లేవనెత్తుకుంటాను, నువ్వు తప్పుకోమంటే, అయ్యా ఈ అరణ్యంలో వారిని చంపేస్తే వాని దేవునికి శక్తి లేక, కానానులో చేర్చలేక ఈ అరణ్యంలో చంపారు అనుకుంటారేమో, దయచేసి అని అడ్డుపడిపోయి పలుమార్లు తన ప్రజల పక్షంగా వేడుకున్నాడు. మరి తన పక్షంగా వచ్చేతనికి అతడు కూడా తను చేసిన కార్యాలను ఏం చేయొచ్చు? నేను రాచరికాన్ని వదులుకుని వచ్చానయ్యా, కానాన్ని చేరుస్తావని, నాకు ఇచ్చిన భోగ భాగ్యాలను పక్కన పెట్టి నీ ప్రజలతో నిందలు శ్రమలు అనుభవించడానికి వచ్చానయ్యా, మరి దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థించలేడా? చూడండి, ప్రార్థించగలుగుతాడు, కానీ మరి కాలు సత్తువు తగ్గిందా, కంటి చూపు తగ్గిందా, ఓపిక లేదులే, ఇంకా నేను చావలేనులే, చనిపోతాలే అన్నట్టుగా అనుకున్నాడా? అనుకోలే. దేవుని మాటకు విధేయత చూపించాడు. మన మోషే జీవితంలో మనం తొలిటి దినాలను చూస్తే ఆ మాటలు పౌలు గారు ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాస్తుంటాడు. అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుట కంటే క్రీస్తు ప్రజలతో నింద అనుభవించడం భాగ్యముగా ఎంచుకున్నాడు. లోకము దాని ఆశ గతించును, నాకొద్దు, దేవుని మాట చొప్పున నేను చనిపోతాను అని సెలవిచ్చాడండి. ఆ మాటకు విధేయత చూపించాడు. అందరూ బట్టి మోషే దేవుని రాజ్యంలో ఉండటానికి కృప చూపించాడని, దీర్ఘాయుష్యుని తనకు దయచేసాడనే విషయాన్ని కూడా ఈ మాటలు ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో తెలియపరుస్తూ ఉంటాడనమాట. 47వ వచనం మనం చూసినట్టయితే, ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే, మరియు మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు యొర్దానును దాటబోచున్న
దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. మీరు స్వాధీనపరుచుకోవడానికి ఆ యొర్దాను నది దాటబోచున్నారే, ఆ దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులు అగుదురు అని ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, 48వ వచనములో, యెరికో ఎదుటున్న మోయాబు దేశమందలి ఈ పర్వతము అనగా నెబో కొండ ఎక్కి నేను ఇజ్రాయేలుకు స్వాస్థ్యముగా ఇచ్చున్న కానాను దేశమును చూసి నీ సహోదరుడైన అహరోను ఓరు కొండ మీద మృతి నొంది తన స్వజనుడి యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి నొంది నీవు నీ స్వజనుల యొద్దకు చేరుదువు. నీ స్వజనుల యొద్దకు నువ్వు చేరతావు. నీ సహోదరుడు కూడా అలా ఆగిపోయినాడు, ఓరు కొండ మీద చనిపోయినాడు. మీరు మీ స్వజనుల యొద్దకు, మీ పితరుల యొద్దకు మీరు చేర్చబడతారు, దీర్ఘాయుష్యమంతులు కాగలుగుతారు అని దేవుడు సెలవిచ్చాడు. ఈ దినాలలో మరి మనము కూడా మనకిచ్చిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని దేవుని మహిమ కొరకు మనం వాడుకోగలిగితే లేదా ఉపయోగించగలిగితే అది మనకి దీవెన. దేవుడిచ్చిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని లోకము కొరకు, లోకాశల కొరకు ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తే ఎంతకాలం మనం జీవించేమనేది కాదు, కానీ జీవిత అంతములో ఎలా దేవుని బాధ పెట్టామా, దేవుని సంతోష పెట్టామా అనే దాన్ని బట్టి దాని యొక్క పరిస్థితి, పర్యవసానం అనేది ఉంటుంది. ఆ తదుపరి మనం అక్కడ మొదటి యోహాను పత్రికలో మనం చూసినట్లయితే 17 వచ్చిన చివరిలో ఉంటుంది, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తమును మోషే జరిగించినాడు. దేవుని చిత్తాన్ని హిజ్కియా జరిగించిన వాడు అన్నట్టుగా ఉంటూ దానిని కొనసాగించలేకపోయినాడు. లోక ఆశల కోసం అన్నట్టుగా ఇంకా నేను బ్రతకాలి, ఇంకా జీవించాలి అని చివరాఖరికి అవివేకముగా, అజ్ఞానముగా అడుగులు వేసి శత్రు దేశంలో నాయకులకు ఏం చూపించాడు? చూపించకూడని వాటిని చూపించి చెరగొనిపోవడానికి కారణము కాగలిగినాడు. ఈ ఇరువురిని బట్టి ఈ దినాన నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుడు మనకిచ్చిన అవకాశాలు కావచ్చు, ఆధిక్యతలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది దేవుని మహిమ కొరకు అనే విధానంలో మనం అడుగులు వేయగలిగితే అది మనకెంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మోషే మరలా చూసినట్లయితే అతడు ఎక్కడ చనిపోయాడో అతని సమాధి కూడా తెలియదని లేఖనాల్లో రాయబడి ఉంటుంది. కానీ హిజ్కియా రాజు చనిపోయినప్పుడు ఆయన సమాధి చేశారు తన పితరుల యొద్దే. కానీ దేవుని యొక్క చిత్తము జరిగించినవాడు నిరంతరము నిలిచినవాడుగా ఉండగలుగుతాడు. ఈ దినాలలో మరి ఆధ్యాత్మికమైన విధానంలో మన యొక్క జీవితాలను ప్రభువుకు ఇష్టముగా మలుచుకోగలిగితే, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవునిని మహిమపరచడానికి, దేవునిని ఘనపరచడానికి నేను అడుగులు వేయాలని ప్రభు పేరట ఏ విషయాలను మనము అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అంతేగాని ఈ ప్రాంతం నాకు అనుకూలం కాదని మరొక ప్రాంతానికి వెళ్ళి, లేదా ఈ ఉద్యోగం నాకు అనుకూలం కాదని మరొక ఉద్యోగానికి వెళ్ళి, లేదా ఇలా అడుగులు వేసి చివరాఖరికి ఉన్న విషయాలను కూడా, ఉన్న అవకాశాలను కూడా కాళ్ళదనుకుని శత్రువులకి మనల్ని మనం అప్పగించుకునే వారంగా కాకుండా, మన సుబుద్ధిని ఆధారం చేసుకుని మనం అడుగులు వేసేవారంగా కాకుండా, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను గ్రహించి అడుగులు వేసినప్పుడు అది పరిచర్య విధానంలో కావచ్చు, లేదా కుటుంబ విషయాల్లో కావచ్చు, అది నీకు నాకు ఎంతో ఎంతో దీవెనకరంగా,
ఆశీర్వాదకరంగా ఉండగలుగుతుంది. కనుక నేను కూడా మన అనుదిన జీవితంలో దేవుని చిత్తము నేను చేస్తానయ్యా, అందుకొరకే నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడు, అందుకొరకే నిన్ను నన్ను జీవింప చేస్తున్నాడు, అందుకొరకే మనలను ఇంకా ఆయన కృపలో కొనసాగించడానికి అనుదినము కూడా కృపలను ఇస్తున్నాడు. మరి లోకము దాని ఆశ గతించిపోవునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా లోకమును అనుభవించడానికి అన్నట్టుగా అడుగులు వేయాలా? కొరింథీ రాసిన మొదటి పత్రిక 7:31 ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపునట్టు ఉండవలెను, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపునట్టును ఉండవలెను, ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఎందుకయ్యా అంటాడు ఎక్కడ? భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగాను, ఏడ్చువారు ఏడవనట్టుగాను, సంతోషపడువారు పడనట్టుగాను, కొనువారు తాము కొనినది తమది కానట్టుగాను ఉండవలెను. అప్పుడే నేను కూడా ఈ లోకములో ఏటిని బట్టి కూడా చింతించము. అక్కడ అంటాడు, మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను. హిజ్కియా నువ్వు చనిపోతావనే తెలికి చింతించాడు, గోడ వైపు తట్టు తిరిగి దుఃఖించాడు. అదే మోషే నువ్వు చనిపోవంటే దేవుని మాట చొప్పున ఇష్టపూర్వకంగా చనిపోయినట్టుగా మనము చూడగలుగుతాము. ఇక్కడ నేను కూడా శరీర సంబంధమైన మరణం గురించి నేను చెప్పటం లేదు, కానీ ఆత్మ సంబంధముగా నేను కూడా ఈ లోకములో మనము ఏమై ఉండాలి? ఈ లోకంలో శరీర సంబంధముగా మనం పాపం విషయంలో చనిపోవాలి, ఆత్మ సంబంధముగా మనము తిరిగి లేవాలి. అలా కాకుండా హిజ్కియాలాగా అయ్యా ఇంకా కొంచెము కాలం ఈ లోకాన్ని అనుభవిస్తా, తర్వాత రక్షణ పొందుతా, తర్వాత దేవుని దగ్గరకు వస్తా, తర్వాత దేవుని పరిచర్య చేస్తా అని మనము వాయిదా వేసుకుంటూ అలా అడుగులు వేస్తే తద్వారా దేవుని ప్రణాళికను నీ పట్ల నిర్విరామం చేసుకునే వ్యక్తిగా ఉంటావు. దేవుడిచ్చే ఆ బహుమానాన్ని కాళ్ళదనుకునే వ్యక్తిగా కాగలుగుతావు. అదే మోషే పొందబోయే బహుమానం మీద దృష్టి ఉంచాడు కనుక ఈ లోకమును ఘనముగా భావించలేదు. దేవుని కొరకు లోకాన్ని పాపాన్ని కాళ్ళదన్నాడు, దైవరాజ్యం కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. మరి అలాగున మనము కూడా ఆధ్యాత్మికమైన జీవితాలలో మోషేలాగా అడుగు వేయాలని, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తివే హిజ్కియాలాగా. మంచి కార్యాలు కనబడినవి, యథార్థత కనబడింది, కానీ హిజ్కియా ఆశించిన మెట్టును, ఆశించిన స్థితిని పొందుకోలేకపోయాడు. నేను కూడా అది నువ్వు యవ్వన కాలంలో ఉండొచ్చు, లేదా ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు, ఉన్నతమైన విద్యాబుద్ధులు అభ్యసించి ఉండవచ్చు, ధనఘనతలు పేరు ప్రతిష్టలు కలిగి ఉండవచ్చు, కానీ దేవుని రాజ్యం కోసం నువ్వేది కాళ్ళదనితే అంతకంటే ఎక్కువగా దేవుని రాజ్యంలో సంపాదించుకోగలుగుతామనే విషయాన్ని గుర్తించి మన అనుదిన జీవితంలో మోషేలాగా అడుగులు వేయటానికి మన మనసులను పురికొల్పుకుందాం. ప్రార్థన. గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ మాటలు మొదలు వేయండి, దుష్టులెత్తి కలుగున్న ప్రతిఫలాలు దయచేసి మా అందరినీ నీ పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.